ప్రకాశం జిల్లా ఒంగోలులో పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొని పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నుండి ఒంగోలుకు బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు దీనిపై దృష్టి సారించి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నీటి సమస్య ఎక్కువగా ఉందని, కొన్ని గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, కొత్త బోర్లు మంజూరు చేసి గ్రామాల్లో నీటి సమస్యను తీర్చాలని అధికారులను కోరారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉండడంతో వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కొత్త రోడ్లు నిర్మాణం చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ రోజుకి బస్సు లేదు. ఏదో 3 చోట్లకు మారి పొదిలెళ్ళి లేదా మార్కాపురం వెళ్ళి అక్కడి నుంచి వెళ్లాల్సినటువంటి దుస్థితి ఉంది. దాని మీద చర్యలు తీసుకోండి, ఇమీడియట్ గా బస్ స్టార్ట్ చేయండి అంటే నాకు ఇచ్చినటువంటి సమాధానంలో ఆ చాప్టర్ ఎత్తేసాను. నేను రిటర్న్ లో కూడా మీకు ఇచ్చాను. ఎంత దుర్మార్గం! ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక ఎర్రగొండపాలెంకి హెడ్ క్వార్టర్ నుంచి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి, డిస్ట్రిక్ట్ కేంద్రం నుంచి బస్సు ఉండదా? ఇప్పటికీ లేదు. దాని మీద ఇమీడియట్ గా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మీరు ఖచ్చితంగా అది ఇమీడియట్ గా గౌరవ కలెక్టర్ గారు తమరు కూడా చొరవ తీసుకోవాలి. అమ్మ చైర్మన్ గారు తమరు కూడా బస్సు లేదు. అనేక సందర్భాల్లో ఇది వారికి డిపో మేనేజర్ గారికి కూడా నేను వివరించడం జరిగింది. లెటర్ బోర్డు పెట్టాం. ఆర్టీసీ వారు ఇమీడియట్ గా స్పందించి దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా నా మనవి. నెక్స్ట్ మీటింగ్ కల్లా ఖచ్చితంగా ఆ బస్సు సర్వీస్ ని ప్రారంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మూడవది, మాకు R&R ప్యాకేజ్, వెలుగొండకి సంబంధించినటువంటి R&R ప్యాకేజ్ నేను మన కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి కూడా మీకు విన్నవించుకున్నాను. 320 పేర్లు లేవు సార్. వాళ్ళకి ల్యాండ్ కోల్పోయినటువంటి వాళ్ళకి ఆ ల్యాండ్ కి సంబంధించిన డబ్బు వచ్చింది, చెక్ వచ్చింది. బట్ 320 మంది అలా చెక్కులు వచ్చినటువంటి వాళ్ళకి R&R ప్యాకేజ్ లో పేర్లు లేవు. వారి యొక్క వివరాలు కూడా నేను మీకు అందరికీ గతంలో కూడా నేను ఇచ్చాను. కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారిని కలిసి వారి క్యాబిన్ లోనే ఆ పేర్లు కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ అది జరగలేదు. వాళ్ళని జరగలేదని కాదు, ప్రొసీజర్. సో ఎక్కడైతే ఆల్రెడీ ఉందో దాన్ని సప్లిమెంటరీ అవార్డు మనం పాస్ చేయాలి. సప్లిమెంటరీ అవార్డు పాస్ చేయాలంటే అన్ని దగ్గర కూడా ఈ మే నెల అంతా కూడా మనం గ్రామ సభ పెట్టాము. ఆ గ్రామ సభలో కొన్ని దగ్గర ఎక్కడెక్కడైతే అబ్జెక్షన్స్ వచ్చినాయో అవన్నీ తీసుకోవడం జరిగింది. మనం ఫైల్ అండర్ సర్క్యులేషన్. సో మీరు చెప్పిన వెంటనే మేము కూడా సిరీస్ ఆఫ్ మీటింగ్స్ మన స్పెషల్ సిఎస్ ఇరిగేషన్ గారు కూడా వచ్చారు, R&R కమిషనర్ గారు కూడా మాట్లాడారు. మేము కూడా ఒక షెడ్యూల్ వేసి బోత్ ఎస్టీసీ మార్గపు, ఎస్టీసీ మన కంపం ఇద్దరు ద్వారా మనము గ్రామ సభ పెట్టించాము. 6 నుంచి 7 గ్రామ సభ పెట్టించాము. అది సర్క్యులేషన్ ఉంది. సప్లిమెంటరీ అవార్డుకి ఇవ్వడానికి గవర్నమెంట్ పంపిస్తుంది. సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్, గ్రామ సభలు పెట్టడం మంచిదే. బట్ గ్రామ సభల్లో కూడా అర్హులైనటువంటి వాళ్ళకి న్యాయం జరగకపోతే లాస్ట్ మీ దగ్గరికి రాకపోతే గ్రామ సభల్లో జరగట్లేదని మీ దాకా తీసుకురావడం జరిగింది. రెండవది, వారు అర్హులా కాదని చెప్పడానికి వారు కోల్పోయినటువంటి స్థలానికి వచ్చిన చెక్కే నిదర్శనం. ఆల్రెడీ వాళ్ళు అర్హత కలిగినటువంటి వారు కాబట్టి, అక్కడ నివసించేవారు కాబట్టి వాళ్ళకి చెక్స్ వచ్చాయి. సో వాళ్ళు ఏదైతే భూమి కోల్పోయారో దానికి సంబంధించి చెక్ వచ్చి R&R ప్యాకేజ్ కుటుంబం పక్కకు వెళ్ళడానికి వాళ్ళకి నిరాశ్రయమైనటువంటి వాళ్ళకి కల్పించేటటువంటి R&R ప్యాకేజ్ రాకపోతే దాని మీద అధికారులే చొరవ చూపాలి. ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా. అందుకే మీకు రిక్వెస్ట్, ఒకసారి పెద్ద మనసు చేసుకొని మరొకసారి చూడండి. ఎందుకంటే అక్కడే ఉన్నటువంటి కాటమరాజు ఒక టెంపుల్, ఆ టెంపుల్ కి సంబంధించినటువంటి భూమికి వేరే వేరే పేర్ల మీద డబ్బు డ్రా చేసినట్టుగా రికార్డెడ్ ఎవిడెన్స్ తో సహా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. పేపర్లో కూడా వచ్చింది. చాలా ఎకరాలు ఒక తప్పుడు పేర్లు పెట్టేసి డ్రా చేశారు మనం. సో వాళ్ళకు వచ్చినాయి కానీ నిజమైనటువంటి లబ్ధిదారులకు రాలేదనేదే మా తపన. దాని మీద దయచేసి మీరు చొరవ తీసుకోండి. టెంపుల్ ల్యాండ్స్ ఏదైతే పెట్టారో వాళ్ళ మీద ఛార్జెస్ కూడా ఫ్రేమ్ చేశాము. ఎంత గవర్నమెంట్ ఇది సొమ్ము మనీ డైవర్షన్ అయిందనే దాని మీద కూడా డీటెయిల్ రిపోర్ట్ మొన్న ఇమాజిన్ దాని మీద యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయడం జరిగిందండి. బట్ మీరు అన్నట్టు అందులో జెన్యూన్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నారో అది కూడా థ్యాంక్ యూ. అది
రెండవది సార్, అక్రమంగా తొలగిస్తున్నటువంటి ఈ కూలి పనికి సంబంధించినటువంటి మాస్టర్స్ కి సంబంధించింది కూడా మొన్న డిఆర్సీ మీటింగ్ లో కూడా తమ దృష్టికి తీసుకొచ్చాము. అక్రమంగా గతంలో ఉన్నటువంటి వాళ్ళని తొలగించారు. వాటి వివరాలు కూడా మీకు ఇస్తాను, కొంచెం అందులో